గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ క్రైమ్ సీన్. రోజు రోజుకి అమ్మాయిల పరిస్థితి ఎలా మారిపోతుందంటే, ప్రేమిస్తే ఇంట్లో వాళ్ళు చంపేస్తారు, ప్రేమించకపోతే యువకులు చంపేస్తారు. ఎందుకంటే వాళ్ళలో ఉన్మాదులు అనేవాళ్ళు ప్రేరేపితమవుతూ వస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సరే అని పోని వాళ్ళు ప్రేమించారనుకోండి, అనుమానంతో ప్రియుడు చంపేస్తాడు. ఏంటి కర్మ, ఎన్నాళ్ళు ఈ దారుణాలు? తాజాగా పల్నాడు జిల్లాలో కూడా సరిగ్గా సేమ్ టు సేమ్ ఇలాంటిదే జరగబోయింది. ఓ ప్రేమోన్మాది చేతి నుంచి తప్పించుకున్న ఓ యువతి ఇప్పుడు చావు బతుకుల మధ్య పోరాడుతోంది, కొట్టుమిట్టాడుతోంది. ఆ స్టోరీ చూద్దాం. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఏఎం రెడ్డి కాలేజీలో గ్రీష్మ అనే యువతి బీ ఫార్మసీ చదువుతోందని మనకి న్యూస్ వస్తోంది. ఈ క్రమంలోనే గ్రీష్మకు మల్లికార్జున్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్త కొన్నాళ్లకు ఇంకేముంది, ప్రేమగా మారింది. కానీ అప్పటి నుంచి మల్లికార్జున్ సైకోలా మారిపోయాడు. గ్రీష్మపై ఉన్న ప్రేమను పక్కన పెట్టి అనుమానాన్ని తలకెక్కించుకున్నాడు. గ్రీష్మ ఎవరితో మాట్లాడినా సరే అనుమానంతో రగిలిపోతూ ఉండేవాడట. రీసెంట్గా గ్రీష్మకు ఓ యువకుడు పరిచయం అయ్యాడు. వాళ్ళిద్దరి మధ్య స్నేహబంధమే కొనసాగుతోంది. కానీ ఈ రాక్షసుడు ఉన్నాడు చూసారా, వీడి మధ్యలో అవన్నీ కూడా గమనిస్తూ వచ్చాడు. అది అనుమానంగా అతనికి మారిపోయింది. గ్రీష్మ ఆ యువకుడికి దగ్గరవుతుందేమో అనే అనుమానంతో తనకు తానే ఊహించుకొని ఏదేదో అనుకొని కోపంతో ఊగిపోయాడు, రగిలిపోయాడు. దీంతో ఎలాగైనా గ్రీష్మను అంతమొందించేయాలని, చంపేయాలని నిర్ణయించుకున్నాడు. గ్రీష్మతో మాట్లాడాలని చెప్పి గుత్తికొండ సమీపంలోని అటవీ ప్రాంతానికి రమ్మని ఫోన్ చేశాడు. అతనిపై నమ్మకంతో గ్రీష్మ అక్కడికి వెళ్ళింది. అమాయకురాలు. అప్పటికే మల్లికార్జున్ మృగంలా మారిపోయాడు. గ్రీష్మ రాగానే, ఎవరతను, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, అతనితో అంత చనువుగా ఎందుకుంటున్నావు, ఇలాంటి సైకో ప్రశ్నలన్నీ కూడా ఆమెపై సంధించి ఆమె పైకి వెళ్ళాడు. తాను మాత్రం కేవలం ఫ్రెండ్ మాత్రమే అని చెబుతున్నా సరే మల్లికార్జున్కు అవి ఏ మాత్రం ఎక్కడం లేదు. ఎందుకంటే అప్పటికే మృగంగా మారిపోయాడు కదా. పక్కనే ఉన్న కర్రతో గ్రీష్మపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తాను ఏ తప్పు చేయలేదని వేడుకుంటున్నా సరే ఆ మూర్ఖుడు మాత్రం వినిపించుకోకుండా ఆమెపై దాడి చేస్తూనే ఉన్నాడు. దెబ్బలు తట్టుకోలేక గ్రీష్మ కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే మల్లికార్జును పట్టుకుని దేహశుద్ధి చేశారు. తీవ్ర గాయాలతో ఉన్న గ్రీష్మను నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. ప్రేమోన్మాది మల్లికార్జున్ను పోలీసులకు అప్పగించారు. గ్రీష్మ పొట్ట, కాళ్ళు, చేతులపై తీవ్రంగా గాయాలయ్యాయని పోలీసులు చెప్తున్నారు. ఆ నొప్పి భరించలేక ఆ యువతి ఇప్పటికి కూడా ఆసుపత్రిలో విలవిల్లాడుతోందని సమాచారం. మల్లికార్జును అదుపులోకి తీసుకున్న పోలీసులు జరిగిన ఘటనపై ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పుడైనా అర్థమైందా? ప్రేమ ఉన్న చోట అనుమానం ఉండదు, అనుమానం ఉన్న చోట ప్రేమ అనేది ఉండదు. ఇది తెలియక చాలామంది యువతులు రాక్షసుల చేతిలో ఇదిగో ఇదే విధంగా బలైపోతున్నారు. ఇక మరొక క్రైమ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్డ్ ఆన్ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.